25 ప్రభారం ఇస్తున్నాం. 25 అంటే ఎంత? 50 అంటే పక్క కదా. ఇక్కడ కృష్ణారెడ్డి చేసినట్టే గోపి కృష్ణారెడ్డి కలిసి అన్న 25 ప్రభారం అంటే మనతో కాదు 3000 మంది అవుతారన్న. ఈ 3000 మందిని మెయింటైన్ చేసి మాతోనే ఏమవుతుందన్న? కాదు 50 ప్రభారం వేస్తామంటేనే గింతమంది వచ్చిరన్న. ఇక 25 ప్రభారం అయితే ఇటు కొండా సెలక్షన్ అంటే 5 అయినా కదా సరిపో మనకు. ఇప్పుడు ఆ హాల్ నిండిపోయా, ఈ హాల్ నిండిపోయా, బయట స్క్రీన్ పెట్టే. కానీ ఏందన్నా మనకు ఇది వేరే పార్టీలు పడితే ఇట్లా రారన్న. ఇంత సిస్టమేటిక్గా కండువలు వేసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి. మీకు అంజిరెడ్డి గారు తెలుసా అన్న? మీకు ఇంతకుముందు తెలియదు కదా అన్న. పార్టీ నాయకుడు తెలియకుండా గింతమంది కార్యకర్తలు వచ్చి పనిచేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెలుసా? కానీ ఎవడో మాకు తెలియదు, మేము ఎందుకు పనిచేస్తూ ఉంటారట. ఇలా మన పార్టీ కార్యకర్తలకు ఇతర పార్టీ కార్యకర్తలకు ఉన్న తేడా ఇదే కమిట్మెంట్ అంటారు. ఏమంటారు? కమిట్మెంట్. పార్టీ కోసం పార్టీ ఎవరు నిలబెట్టినా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మనకు అందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ అంజిరెడ్డి గారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇవాళ వాళ్ళ శ్రీమతి గారు సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు. అక్కడ డేంజర్ బాగా. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అన్న వాళ్ళ శ్రీమతి గారు వాళ్ళ మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ ఎన్జిఓ పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేసిన తర్వాతనే పార్టీకి చేసిన సేవను గుర్తించే ఈరోజు కిషన్ రెడ్డి గారు మనందరం గెలిపిస్తారన్న నమ్మకం విశ్వాసంతో అంజిరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇలా మన ముందు నిలబెట్టారు. కాబట్టి గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? దాని డౌట్ లేదు కదన్నా. కూర్చోను. కాబట్టి ఇంకో ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరన్న దొరకడే మనకు. ఏ పోతూనే ఉంటాడు. ఇక ఈడ టీచర్ ఉంటే ఆడిపోతాడు, ఈడ టీచర్ ఉంటాడు. అన్న కార్యకర్తలు నాకు తెలిసే కార్యకర్తలు అందరూ మనోళ్ళే. మనకి ఎట్లా ఓటు వేస్తారే, నేను ఓటర్లను కలిసి వస్తా, గ్యారంటీ గెలవాలి, నేను తిరుగుతాను. నాతో పాటు అంజడని చెప్తా. ఈయన కార్యకర్తల సమావేశం రాలేకపోతున్నా, 2 చేతులు జోడించి క్షమించమని కోరుతున్నా అని చెప్పి నాకు ఫోన్ చేసిండు. ఒప్పుకుంటారు కదా పక్క. కుమరాన్ని తిరుగుతాను, అంజిరెడ్డి గారు కంపల్సరీ తిరుగుతుంటే ఒక్కసారి వచ్చి కలిసిపోండి అని చెప్పినా అన్న. అందుకే వాళ్ళు ఇప్పుడు వెంటనే నిర్మల్ పోవాలి. పాయల శంకర్ గారును అంజిరెడ్డి గారు నిర్మల్ పోవాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి ఈ సమావేశాలు వేరే పార్టీలు పెట్టారన్న. కేవలం మన మాత్రమే 25 అంత 50 పేపర్ అందరూ పక్క అసలు నిజంగా చేతులు ఎత్తురాన్న. పేపర్ ఉన్నాయా మీ దగ్గర? పేపర్లు చూపట్టరండి మీడియా వాళ్ళకు. పేపర్లు చూపట్టరండి మీడియా వాళ్ళందరికి. పోడు వాళ్ళ నంబర్ మళ్ళా మా మల్కాపూర్ మనిషి జేబులో పెట్టిండే. బస్ దించండి. అవి ఆ పేపర్లో పైసలు కావు కదా, దానిలో పైసల గురించి ఏమి రాయాలే కదా, మన కుప్ప పుడుతుంది. అయినా మనం పైసలు ఇసుకోవడం కాదే, పైసలు తీసుకుంటారు. పైసలు ఇచ్చినా మీకు ఎవరైనా ఈ మీటింగ్ రావడానికి? వాళ్ళు ఇప్పుడు బీరు స్టార్ట్ చేసారు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పొట్టుపొట్టు పైసలు ఉన్నాయి దగ్గర. పొట్టుపొట్టు పైసలు రావాలన్నా బీరే, పోవాలన్నా బిర్యానీ. మీ అందరికీ బిర్యానీ ఇచ్చిన అనుకుంటా కిషన్ ఇలా కదా. ఇప్పుడు మీ అందరి దగ్గర పేపర్ అన్న కమిట్మెంట్ ఇదే. మేమే అభ్యర్థులం. మాకు కిషన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని మాకు అప్పచెప్పిండు. మా మీద నమ్మకం విశ్వాసంతో అప్పచెప్పిన కాబట్టి మేము గెలిపించాల్సిన బాధ్యత మనది కాబట్టి మనం గెలిపిస్తున్నాం. పక్క గెలిపించడం కదా. ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమున్నాయని? నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమున్నాయి? ఏం ఎలక్షన్స్ ఉన్నాయి? మీయే కదా, పక్క పోటీ చేస్తారు కదా అన్న. ఒక్కటి గుర్తుంచుకోండి అన్న, రాజకీయ నాయకులు కావాలంటే పొలిటీషియన్స్, నిజమైన పొలిటీషియన్స్ కావాలంటే ఒక్కసారి గెలవాలన్న. వార్డు మెంబర్ అన్న కనీసం గెలవాలి. గెలవకుండా ఫ్యూచర్లో ఏమంటారు తెలుసా? గిడి వార్డు మెంబర్ కూడా ఒక్కసారి గెలవాలి కదా, ఈ లీడరే అన్నారా? కాబట్టి ఇప్పుడు అన్న నెక్స్ట్ ఎలక్షన్లో మేము పక్కా పోటీ చేస్తాం అన్నోళ్ళు చేతున్నా. మీకు టికెట్లు ఇవ్వాలి, గింతమంది టికెట్లు. ఇది గొప్పతనం అనేది. మీ అందరినీ నెక్స్ట్ గెలిపించడానికే మేమందరం ఉన్నాం అన్న. కరీంనగర్ పార్లమెంటు నేను అంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నన్ను కష్టపడి మీ అందరు గెలిపించారు. మీ అందరికి ₹1 ఇవ్వలే. నేను ఎక్కడ మిమ్మల్ని పైసలు ఇచ్చి కొనే ప్రయత్నం చేయలే.
మీరందరూ ఎలక్షన్స్ అప్పుడు నాకు ఈ ఆశ్చర్యం ఏంటంటే పోలింగ్ రోజు ఆశ్చర్యం అన్న. పోలింగ్ రోజు లాస్ట్కి ఉస్మానాబాద్ పోయినా. ఉస్మానాబాద్ పోతే ఉస్మానాబాద్లో గంట ముందు ఆ పోలింగ్ దగ్గర ఒక్క కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీ. అక్కడి నుంచి లాస్ట్ హుజరాబాద్ 5 o'clock పోయినా. హుజరాబాద్ 5 o'clock పోతే ఆ బస్ స్టాండ్ దగ్గర దాటిన తర్వాత ఆడ పొట్టు బీజేపీ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తున్నారు. ఇట్లా మాండకొండ తిరిగినా, సిరిసిల్ల తిరిగినా, వేములవాడ తిరిగినా, కరీంనగర్ తిరిగినా, అంత తిరిగినా ఎక్కడ పోయినా పోలింగ్ బూత్ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఓటింగ్కి వచ్చే ప్రతి వ్యక్తి, అటో ఇటో వేద్దామనుకున్న వ్యక్తి పోలింగ్ బూత్ దగ్గర వాతావరణం చూసి ఏం చేసి ఎడుగుద్దిండు, టక్కనే బీజేపీ కూర్చోండి. దీనికి కారకులు ఎవరు? మీరు కారకులు. నేను పోలింగ్ బూత్ తిరగాలండి. ఎక్కడ నేను చాలా గ్రామాలు తిరగాలి, మండలాలు తిరిగిన, గ్రామాలు తిరగాలి. కానీ ప్రతి ఇంటికి తిరిగి ఓటేయించింది ఎవరు? ఇవాళ ఇన్ని అసెంబ్లీలు, 5 ఉమ్మడి జిల్లాలు, 4 ఉమ్మడి జిల్లాలు. 4 ఉమ్మడి జిల్లాలో అభ్యర్థి తిరగడం చాలా కష్టం. 7 అసెంబ్లీ తిరగడమే కష్టము. 5 ఉమ్మడి జిల్లాలు తిరగాలంటే అభ్యర్థికి ఎంత కష్టమో ఆలోచించండి. కానీ అభ్యర్థులు ఎవరు? మీరే అభ్యర్థులు. ఇవాళ కష్టపడి ఒక్కొక్క ఓటర్ను కనీసం 3 సార్లు కలిసే ప్రయత్నం చేస్తే మనం పక్క గెలిచాం అన్న. మేము ఓటర్ని ఇప్పటికే ఆల్రెడీ కలిసినాం అన్నవాళ్ళు చెడ్డతో సరి అబద్ధాలు చెప్పద్దు. గ్రేట్ అన్న. అంజనా చూసినావు కదనే, మా కర్మలో తమ్ముడు చూసినావు కదా. మరి రమణాన్ని అప్పటికే శంకర్ అని అంటున్నాడు, అన్న కర్మలో డేంజర్ అన్న గింత నాకేం తెలుసు అన్న అంటున్నారు. అవి ఇప్పుడు ఏమంటుంది తెలుసా అన్న, ఇప్పుడు ఈ చూసినాక నాకు గెలుపు ఖాయమైందన్నా. నేను గెలిచినాక నాకు వచ్చే ఎమ్మెల్సీ శాలరీ మొత్తము ఎవ్రీ మంత్ 2 స్కూళ్ళకి ఇస్తా అంటున్నాడు. నేను ఎక్కడ రూపాయి తీసుకోను. గవర్నమెంట్ స్కూళ్లకు ఎవ్రీ మంత్ 2 కానీ 3 కానీ గవర్నమెంట్ స్కూళ్లకు లెక్క చూసి గ్యారంటీ వాళ్ళకే ఇస్తానా. ప్రతి స్కూల్కు వచ్చే విధంగానే ప్రయత్నం చేస్తా అంటున్నాడు. లేకుంటే అన్న జేబులక్కడ కూడా ఇస్తాడు, ఏం కాదే. కాబట్టి దయచేసి ఆలోచించండి వాళ్ళ మనం. కాబట్టి 27th ఎలక్షన్స్ ఎప్పుడు 27th సాయంత్రము 5 o'clock వరకు, సాయంత్రం 5 వరకు అన్న నేను నా ఇంట్లో పని, నా ఇంటి పని పక్క పెడతా, నా కుటుంబాన్ని పక్క పెడతా, నా వ్యాపారాలు పక్క పెడతా, నా ఉద్యోగాన్ని పక్క పెడతా. 27th నాడు ఈవినింగ్ 5 వరకు నేను ఎట్టి బస్సులో నా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తాను చిత్తున్నా. అబద్ధాలు అడద్దాను నిజంగా, పక్క కదా. భారత్ మాతాకి అంత గట్టిగా స్పీచ్ ఇచ్చినాక ఈ గేర్ దాటగానే సపోర్ట్ బట్టి ఏం మర్చిపోతాను అనేది పక్కా పనిచేసాడు కదా. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నెక్స్ట్ ఉన్నాయన్న. ఇలా ఢిల్లీలో గెలిచినాక అందరు ఏమంటున్నారు, అబ్బా ఢిల్లీలో బీజేపీ గెలిచిందిరా కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలుస్తుంది అంటలేరా? నిజం చెప్పారు అంటలేరా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్. ఏ ఎలక్షన్స్? లోకల్ బాడీ ఎలక్షన్స్. ఈ 2 ఎమ్మెల్సీలు మన కరీంనగర్లో గెలిచిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటారు, అరే ఢిల్లీలో బీజేపీ, గల్లీలో బీజేపీ, కరీంనగర్లో బీజేపీ, ఇక మనం ఎందుకు ఓటేది బీజేపీకి కనుక్కోడుకుంటుంది గ్యారంటీ. కాబట్టి ఈ ఎన్నికలు ఎవరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు? కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అనేవి. కాబట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మిగతా జిల్లాల కార్యకర్తలు ఏమంటుంది తెలుసా, అన్న మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా మాటగా మీ కార్యకర్తలకు చెప్పండి అన్న, కష్టపడి పనిచేసి గెలిపిమని చెప్పండి, మేము కూడా కష్టపడుతున్నాం. ఈ 2 ఎమ్మెల్సీలు గెలిస్తే మేము సర్పంచ్ గెలుస్తాము, మేము ఎంపీటీసీ గెలుస్తాము, మేము జెడ్పీటీసీ గెలుస్తాము, మేము వార్డు మెంబర్ గెలుస్తామని చెప్పి ఇవాళ వేరే జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కోరుతున్నారు. కాబట్టి ఇలా కార్యకర్తల తరఫున మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్కుతున్నాను నేనైతే. వారి కార్యకర్తల తరఫున మనకు గెలవాలన్నా. ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పోయి ప్రజలను ఓటు అడగడమే మన పని. కాబట్టి రేపటి నుంచి మీ ప్రాంతాల్లో చేర్చని ప్రెస్, రేపటి నుంచి మీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనీసం స్తబ్దత ఉండదు. ఇప్పటికే లేదు. స్తబ్దత లేకుండా ఏడవైనా బీజేపీ అని చెప్పి ఏడవైనా కూడా
అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ నుంచి, టీచర్స్ ఎమ్మెల్యే నుంచి, కోమ్రే గారు. ఈ 2 ఓట్లను వేయించే బాధ్యత మనందరి మీద. దీనికి ఒప్పుకుంటారా అందరూ? పక్క ఆల్రెడీ మేము 2 సార్లు తిరిగినామన్న వాళ్ళు చేతున్నా. మీరు 2 సార్లు తిరిగిన ఇప్పటికే 3 సార్లు తిరిగిరా? అసలు 3 సార్లు తిరిగిన వాళ్ళు చేతున్నా అన్న. మేము ఇప్పుడు తిరగలే. ఇప్పుడు ఈ వాతావరణం చూసినాక ఇక నేను ఇంట్లో కూర్చోనన్నా. రేపటి నుంచి 3 సార్లు తిరుగుతాను చేతున్నా. ఇప్పుడు తిరగలే, కానీ రేపని తిరుగుతామన్న వాళ్ళు. తప్పేం లేదు అబద్ధాలు, తప్పేం లేదు. అన్న చేతి చప్పలు కొట్టాను, గట్టే చప్పలు కొట్టారన్న. అన్న అది గొప్పతనం, అది గొప్పతనం. నిజాన్ని ఒప్పుకోవడం గొప్పతనం, అబద్ధాలు ఆడడం పిరికితనం అవుతుంది. నిజాన్ని చెప్పుకోవడం గొప్పతనం అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. ఎందుకంటే ఇక్కడ ఓట్లు అడగాల్సింది మనము. ఓటు అడిగే అర్హత ఉన్నది మనకు, ఓటు అడిగే అర్హత ఉన్నది. కొంచెం సౌండ్ తగ్గిన, కొంచెం బాగా అయిపోయింది సౌండ్, కొంచెం తగ్గి. ఓటు అడిగే అర్హత మనకు మాత్రమే ఉంది. ఇలా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటు వేయడానికి సిద్ధంగా అయ్యారు. కానీ ఇచ్చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు. రైతులు రైతు భరోసా, రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు, దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు, దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు. కాబట్టి రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కానీ మోసం చేస్తారని తెలియదు. ఇలా అమ్మలు అక్కలు తాతమ్మలు ఏం చేశారు? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారవచ్చని వాళ్ళు ఓటేసారు. ఈ యంగేజ్ యూత్ అంతా ఏం చేశారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కాబట్టి, 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ, అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అటు ఓటేసారు. ఉద్యోగులు ఎందుకు ఓటేసారు? మాకు డిఏలు ఇస్తున్నారు, పిఆర్సీ అమలు చేస్తున్నారు, మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లేసారు. వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి గెలిపించారు. కాబట్టి ఉద్యోగులు అదే పరిస్థితి. కాబట్టి ఇలా ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే, అందరు మోసం చేసింది. కాబట్టి అందరు కోపంతో ఉన్నారు. అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు. కాబట్టి ఇలా ఎవరికి ఓటేయాలి? ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మన గెలుపును ఎవ్వరు ఆపరన్నా. సర్వే రిపోర్ట్లు వచ్చినాయి, డైలీ సర్వే రిపోర్ట్ వస్తున్నాయి. డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పనిచేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది. మనది నెంబర్ 1 స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, కోమ్రే గారు ఉన్నారు. ఇక నెంబర్ 2 కోసం వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అన్న బీసీ అని వస్తున్నారన్న. బీసీల కోసం కొట్లాడేది ఎవరు చెప్పన్నా? ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిర్రా? అరే బీసీల కోసం కొట్లాడితే మనం బీసీ ముఖ్యమంత్రి అనేదే మనమే. ఇలా ముస్లింలు 10% మందిని హిందువులు కలిపితే, బీసీలు కలిపితే, ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా? ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు? డిమాండ్ చేసేది ఎవరు? మనం డిమాండ్ చేస్తున్నారు. బీసీల పార్టీ ఏమనేది? ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టలేం మనం. వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరదే మేము బీసీలకు ఇది చేస్తాం, మేము బీసీలకు ఇది చేస్తాం, మేము ఎలక్షన్ రాగానే బీసీ గుర్తొస్తారు. ఈ ఎలక్షన్లు పోయినాయంటే కదా బీసీ గుర్తురారు. ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే. అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నది మనమే, కేసులు అయింది మనమే. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి 32 సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు. కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా బీసీల గురించి మాట్లాడారా? మాట్లాడింది మనమే. ఇప్పుడు నిన్నగాక మొన్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ 10% ముస్లింలను బీసీలో కలిపితే ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందా జరుగుతలేదా? మరి తప్పు అని ఎవడన్నా అంటుండే? ఎవడన్నా మనం పట్టుండా? మరి బీసీలకు అన్యాయం జరిగితే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు, వాళ్ళు వీళ్ళొచ్చి మేము బీసీ అంటున్నారు. మోసపోద్దన్న. రేపు బీజేపీ కాక ఎవ్వరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచినాక ఏ పార్టీకి పోతారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు. పోరా? ఇండిపెండెంట్ ఉంటారు లేదు వాళ్ళనా? గెలిచినాక వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే. ఏమనంటే అధికార పార్టీ కదా అంటారు. ఇవాళ నిర్భయంగా, ఇలా నిజాయితీగా, నిబద్ధతతో కొట్లాడేది కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే అనే విషయాన్ని
మనం గుర్తుంచుకోవాలన్న. కాబట్టి కులగణన పేరుతో మోసం చేసిరు వాళ్ళు. కులగణన పేరుతో మోసం చేస్తే కొట్టాడింది మనం. వాళ్ళ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఎంత తెలుసా అన్న? ఎంత ఇస్తున్నారు? 42% రిజర్వేషన్ ఇస్తున్నారు లేదా? ఎన్నికలు ఇస్తున్నారు కదా. కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత? ఇప్పుడు ఇచ్చేది ఎంత? 32%. 10% తురుకోలను తీసేస్తే మన రిజర్వేషన్ ఎంత? 32% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 42% ఇస్తాము, కేంద్రం ఆమోదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను క్లియర్ కట్గా చెప్పిన, మీరు 42% తుర్కోలను తీసేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మాత్రమే మేము ఆమోదిస్తాం. దానిలో ముస్లింలు కలిపితే ఎట్టి పట్ల ఆమోదించాం. మాది బీసీల పార్టీ, బీసీలకు సాయం చేసే పార్టీ, అగ్రవర్ణాల్లో పేదలు కూడా సాయం చేసే పార్టీ, ఎస్సీ ఎస్టీలలో పేదలకు సాయం చేసే పార్టీ. మాది పేదల పార్టీ కాబట్టి పేదల గురించి ఆలోచిస్తుంది తప్ప మాకు అటు ఇటు మాకు సవాల్ లేదు. దాన్ని ఎట్టి బస్సులో తిరస్కరిస్తాము. మేము బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్పి ఇవాళ నిర్భయంగా చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇవాళ పోటీ చేస్తున్న అభ్యర్థులు దీని తప్పు అని ఎందుకు మాట్లాడలేరన్నా? మాట్లాడే దమ్ము లేదు. ఎందుకంటే ఒక వర్గం ఓటు వాళ్ళకి కావాలి. వాళ్ళ ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళ ఓట్లు వన్ సైడ్ పడతాయి కాబట్టి మనకు కావాలి అంటున్నారు. ఒకరు గుర్తుంచుకోరన్నా, ఇలా 10% ముస్లిం బీసీలు కలిపితే ఇవాళ మీద మున్సిపాలిటీ ఉంటుంది. మీరు ఎవ్వరు సర్పంచ్ గెలవరు. మీ ఏరియాలో మీ గ్రామ పంచాయతీలో 500 మంది ముస్లిమ్స్ ఉంటే అది బీసీ అయితే వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. వాళ్ళ ఓట్లను ఒక్కది పడతాయి కదా. అప్పుడు ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? ఒక కౌన్సిలర్, నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా, అది మరి బీసీ అవుతుంది. నేను పోటీ చేస్తా, బీసీ కాబట్టి నేను పోటీ చేస్తా. నాకు వ్యతిరేకంగా ఒక ముస్లిం వస్తాడు. మా వాడలో 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు 1500 ఓట్లు ఉంటాయి, 500 మంది ముస్లిం ఓట్లు ఉంటాయి. ఎక్కడ వచ్చి బీసీ మా వార్డులో పోటీ చేస్తాడు. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఇక మీ బీసీల పరిస్థితి ఏందన్నా? బీసీల బతుకులేంది? ఎవరి రాజ్యం అవుతుంది? మరి ఎట్లా ఒప్పుకుంటారన్నా? బీసీ సమాజం ఆలోచించాలి. ఇలా బీసీల కోసం కొట్లాడేది మనం. ఇలా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను ఆదుకున్నది భారతీయ జనతా పార్టీ. ఇలా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం. ఎవరికి ఇబ్బంది కాకుండా మాలలకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలో, మాదిగలకు అన్యాయం జరగకుండా, వర్గీకరణ విషయంలో మాలకు వేరే రకంగా న్యాయం చేసే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది. ఏ వర్గానికి అన్యాయం చేయమన్నా? అగ్రవర్ణంలో పేదలు నష్టపోతున్నారు కాబట్టి ఇవాళ మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అది కేసీఆర్ మెడలు వంచింది మనమే. ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అమలు చేయకుంటే మనం అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు అమలు చేయకుంటే మా ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే ఈడబ్ల్యూఎస్ పక్కా అమలు చేస్తామంటే భయపడి కేసీఆర్ అమలు చేసిండంటే ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడారు కాబట్టే ఈడబ్ల్యూఎస్ కేసీఆర్ అమలు చేసింది వాళ్ళ. కాబట్టి ఈ వర్గాలు ఎవ్వరికి కూడా న్యాయం చేయని పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీతో పోటీ లేదన్నా. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరువైతారా అన్న? టీచర్ అభ్యర్థులు లేరు, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు లేరు. బాగా తిరిగిరు. ఇక ఏం తిరిగిరంటే 50 కోట్లు ఇస్తాము, మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు, నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటే ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి? అక్కడ వరంగల్ ఎవరు లేరు. అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నాడానే? మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించాం మనం? 15 రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. 15 నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటించాం మనం. ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఇట్లా చేస్తాం మనం. కాబట్టి ఇలా పోటీ చేసే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కలివారు. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్నాం. ఇక అటు ఇటుగా ఆయన గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ కూడా లేరు. పాపం జీవన్ సాబ్ని పోటీ ఏమంటే జీవన్ సాబ్ జీవనాన్ని నమ్ముకునే పోటీ చేస్తున్న కొంప మునుతుందని చెప్పి ఆయన పోటీ అయినాడు. జీవన్ సాబ్ చేయన్నాడు పోటీ అంటే ఎవరు లేరు. అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబట్టి మెడలకు గంట కొడుతూ ఉన్నారు. ఇక గట్టి ఉన్నాడా? ఇక ఓటర్లకు పైసలు ఇచ్చుడు కాదు, ఓటర్ల వంచుడు కాదు, వాళ్ళు ఓటుకు 7,000 ఇస్తున్నాడ. ఎంత ఇస్తారు? 7,000 రూపాయలు ఇస్తున్నాడ. 7,000 నుంచి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పంచుడు స్టార్ట్ చేసినారు.
7,000 నుంచి 10,000 ఒక్కొక్క కవర్లు పెట్టి ఇక పంచేది మనసురాట. నేను మా అంజనకు చెప్పిన, నువ్వు ఏం టెన్షన్ పడకన్నా, నువ్వు ఆరాంసే ఉండు. మా కార్యకర్తలకు కరీంనగర్కి కట్టిన మా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు పంచారు. అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు 10,000 కాదు 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన. పక్కా రాలేదా? పక్కా కదా? ఇలా 7,000 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న. అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది, దృష్టి మొత్తం ఇటే ఉన్నది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి 2 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కుట్లాడింది ఇంతకుముందు చెప్పినా, కుట్లాడింది మనం. ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇవాళ మమ్మల్ని గెలిపియండి, మీకోసం కొట్లాడతాం మేము. ఇవాళ గెలిచిన వెంటనే ఇలా అంజిరెడ్డి గారిని, కొమరే గారిని గెలిపించండి. గెలిపించినాక వారం రోజుల లోపట ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద దీక్ష చేసే బాధ్యత మాది, ఫైట్ చేసే బాధ్యత మాది. పక్క గెలిచినాక రిజల్ట్స్ వచ్చాక వారం రోజుల లోపలనే ఇలా యుద్ధం సాడేస్తాం ఈ ప్రభుత్వం మీద. ఉద్యోగుల విషయాలు కానీ, ఉపాధ్యాయుల విషయాలు కానీ, నిరుద్యోగ యువత విషయాలు కానీ మేము తప్పకుండా యుద్ధాన్ని వారం రోజుల్నే సాడేస్తాం. ఇలా అటువంటి యుద్ధం చేసే ప్రభుత్వం మెడలు వంచే అవకాశం మాకివ్వండి. ఇవాళ మీరే ఎవరికి ఓటేస్తా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరుతారు. మీ సమస్యలు అన్న డిఏలు 5 ఇవ్వాలి, ఉద్యోగులకు డిఏలు 5 ఇవ్వాలి. ఇంకా డిఏలు ఏమంటే ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇచ్చేసింది. 5 డిఏలు ఇవ్వమంటే 5 డిఏలు ఇస్తలేరు. 2023 నుంచి పిఆర్సీ ఇవ్వమంటే పిఆర్సీ ఇస్తలేరు. వాళ్ళకు చాక్ పీసులు లేవు, వాళ్ళకు బల్బాలు లేవు, కనీసం వాళ్ళకు స్కావెంజర్లు లేరు, వాళ్ళకు ప్రమోషన్ లేవు. అరే రిటైర్మెంట్ అవుతారు, మన అమ్మానాలు రిటైర్మెంట్ అవుతారు. అయినా దేనికోసం అవుతారు? అదే పైసలు వస్తాయి, బిడ్డ పెళ్లి చేద్దాం, కొడుకు పెళ్లి చేద్దాం, లేకుంటే అమెరికాకు లండన్కు పంపుదాం, లేకుంటే వ్యాపారాలు పెట్టిద్దాం, లేకుంటే ఉన్న అప్పు తీరుద్దామని చెప్పి ఒక ఆశతో ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? ఈ రిటైర్ అయిన పైసలు ఇవ్వలేక 59 సంవత్సరాల నుంచి ఎంత 52 సంవత్సరాలు ఎంత పెంచాడు? 61 పెంచాడు. ఎందుకు పెంచాడు తెలుసా? ఈ రిటైర్మెంట్ అయినాక పైసలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకు పైసలు లేవు కాబట్టి ఇలా ఆయన వయసు పెంచాడు. ఇలా ఎన్ని కోట్లు ఇవ్వాలి తెలుసా? పోయిన సంవత్సరమేమో 8,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఎంతమంది? ఈ సంవత్సరం ఇంకా 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 18,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలుసా? కేసీఆర్ అయితే 58 నుంచి 61 పెంచిండో, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 61 నుంచి 65 చేద్దాం అనుకుంటారు. వీళ్ళు కూడా 61 నుంచి 65 చేద్దాం. నేను 11,000 కోట్ల రూపాయలు పైసలు ఇవ్వాలి కదా. అందుకే ఎల్ఆర్ఎస్ పెట్టిండి. అలా ఎల్ఆర్ఎస్ తెలుసా? నేను వీడియో చూపెట్టా, మళ్ళీ వీడియో చూపెట్టా మదనేది ఆ వీడియో చూపెట్టాను సార్. ఫస్ట్ ఎల్ఆర్ఎస్ కేసీఆర్ పెట్టాడు. పైసలు లేకుండా కేసీఆర్ గది దోసుకుంటే పని. ఆయన ఫామ్ హౌస్లో వండుడు, తాగుడు, దోసుకుంటు పైసలు. వేరే ఏం పడినది? ఎల్ఆర్ఎస్ అని పెట్టాడు. ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని పెట్టినప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే తెలుసా? కేసీఆర్ మీటింగ్లో కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పెట్టాడు. ఎల్ఆర్ఎస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు, నెక్స్ట్ ఎంఆర్ఎస్ తెస్తాడు అంటాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంది సార్ ఒకటి అడిగినట. అంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. అంటే పెళ్లి చేసుకుంటే పైసలు అడుగుతారు. కేసీఆర్ ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేనేమంటున్నా, అప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా? ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, ఎంఆర్ఎస్, నెక్స్ట్ బీఆర్ఎస్ తీసుకొస్తాడు. ఈయన బీఆర్ఎస్ ఏంటంటే బర్త్ రెగ్యులేషన్స్కి పూర్తిగా పైసలు అడుగుతాడు. ఈయన